రాత్రి కాలపు దేవుని వాగ్దానం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15-16 వచనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు వృధా చేయవద్దు. సమయము దొరికినప్పుడల్లా మరి దేవాలయానికి వెళ్ళండి, ఇంట్లో ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన తప్పనిసరిగా మానకుండా చేసుకోండి. దినములు చెడ్డవు కనుక గడ్డు కాలం, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు ఒక ఇంటిలో 5 ఉంటే ఇద్దరికి ముగ్గురికి ఇద్దరు వ్యతిరేకంగా ఉంటారు. తల్లి అంటే పిల్లకి పడదు, తండ్రి అంటే కొడుకు పడదు, ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు అని దేవుడు పరిశుద్ధ గ్రంథములు రాసి ఉంచాడు. కాబట్టి దొరికిన ప్రతి సమయమును సద్వినియోగం చేసుకోండి. ఈ గడ్డు కాలములో ఈ గడ్డు కాలములో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, ఎంత దేవుళ్ళు ఉంటావో, ఎంత ఆశీర్వాదకరముగా నువ్వు ఉండాలనుకుంటావో, మరి ఆ విధంగా దేవుల్లో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయొద్దు. అజ్ఞానుల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. జ్ఞానం లేదు, నాకేమీ తెలియదు, నేనంతే, నేను అలాగే అని అజ్ఞానముతో మాట్లాడవద్దు. అజ్ఞానుల వల్ల ఉండవద్దు. జ్ఞానము కలిగిన వారి వలె దేవుని బిడ్డగా నీవు జాగ్రత్తగా ఉండు. అప్పుడు దేవుడు యేసయ్య నిన్ను ఆస్వాదిస్తాడు, యేసయ్యని దీవిస్తాడు. మరి అనునిత్యము కూడా నీకు దొరికిన ప్రతి సమయమును కూడా వృధా చేయకోకుండా దేవుళ్ళలో గడపడానికి ప్రయత్నించు. ఆ దేవాదేవుడు నీ ప్రార్థన విని నీకు ఏది అవసరమో, ఏది కావాలో సమస్తాన్ని సమకూరుస్తాడు. నాకు అది లేదు, ఇది లేదని నువ్వు దేవుని అడగక ముందే దేవుడు సమస్తాన్ని సమకూర్చి నిన్ను ఆస్వాదించే ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన మీద భారం వేసి మరి నీకు ఏది అవసరం, ఏది కావాలి సమస్తాన్ని ఆయన అడిగినట్లయితే సమస్తాన్ని సమకూర్చి నిన్ను ఆస్వాదించి ఆకాశ ద్వారములు విప్పి పట్టదాలను తీస్తారన్న ఆశీర్వాదములు అధికముగా పొంగుపొరలుగా నీకు కుమ్మరిస్తాడు, వృద్ధి కలగజేస్తాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరునుగాక. ఆమేన్.